అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. భీష్మ ఏకాదశి అంటే శ్రీ విష్ణు సహస్రనామ జయంతి. మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాము. శ్రీ విష్ణు సహస్రనామం భీష్మ పితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తయిన తరువాత భీష్మ పితామహుడు అంపశయ్యపైనే ఉండిపోయారు. ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళిపోయారు. సుమారు నెల రోజులు గడిచిపోయాయి. ఒకనాడు పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకునే సమయంలో శ్రీకృష్ణుడు హఠాత్తుగా పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయారట. ఏమైంది అని శ్రీకృష్ణుని ప్రశ్నిస్తే, కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నారు. హే పాండవులారా, బయలుదేరండి భీష్ముడి దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసుడు, ధర్మాలను అవపోషణం పట్టినవారు, శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసుకున్న మహనీయులు, మానవావళి తరించడానికి కావలసిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయులు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది. అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకుందురు రండి అని భీష్మ పితామహుల వద్దకు తీసుకువచ్చారు. భీష్ముడు సుమారు నెలన్నర నుండి బాణాలపైనే పడి ఉన్నారు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోయింది. అసలే మాఘమాసం, ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ, నీరు లేదు, ఆహారం లేదు. స్వచ్ఛంద మరణం తీసుకోగలరు, కానీ ఆయన ఇన్ని బాధలు భరిస్తూ ఉండిపోయారు. ఉత్తరాయణం వరకు ఉండాలని అనుకున్నారు. ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని ఆ పరమాత్మని తలుచుకుంటూ ఉన్నారు. మరి అన్ని రోజులు అంపశయ్యపై ఎందుకు ఉండిపోయారు అంటే, ఆయనకు తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది. అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట. ద్రౌపదికి సభా మధ్యలో అవమానం జరుగుతుంటే ఏమీ చేయలేకపోయారు. భగవద్భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తూ కూర్చుండిపోయారు. ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువు వశిష్ఠుల వారు చెప్పారంట, హే ద్రౌపది, ఇతరులు ఎవ్వరూ తొలగించని ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని. ఆనాడు సమాబజ్జిలో 5 అతి పరాక్రమమైన భర్తలు ఏమీ చేయలేకపోయారు. వారు కౌరవులకి బానిసలైపోయారు. మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని కూడా పక్కన పెట్టారు. శ్రీకృష్ణుడు తన భక్తులకు జరిగే అవమానాన్ని సహించలేరు. అలా చేసినందుకు మొత్తం 100 మంది కౌరవులను మట్టు పెట్టారు. భీష్మ పితామహును ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలన్నీ తీరుస్తూ ఉంటే పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ, తాత, ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమయ్యాయి ఈ ధర్మాలని అడిగిందంట. అందుకు భీష్ముడు, అవును ద్రౌపది, నా దేహం దుర్యోధనుడి ఉప్పు తిన్నది, నా ఆధీనంలో లేదు. నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని, కానీ నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేశాను కనుక ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్నాళ్ళు అంపశయ్యపై పడి ఉన్నాను అని చెప్పారు. హస్తిన సింహాసనాన్ని కాపాడుతానని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడిపోయాడు భీష్ముడు. కానీ పరిస్థితుల ప్రభావం చేత విశేష ధర్మాన్ని పక్కన పెట్టాడు. హే ద్రౌపది, కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నాను. అందుకు ఈనాడు నేను ధర్మాన్ని చెప్పవచ్చును అని పాండవులకు ఎన్నో నీతులను బోధించాడు. శ్రీకృష్ణుడు భీష్మ పితామహుడికి దేహబాధలు కలగకుండా వరమిచ్చి మరీ చెప్పించాడు. నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పవచ్చు కదా అని భీష్ముడు అడిగాడట. అందుకు శ్రీకృష్ణ పరమాత్మ, భగవంతుడు సముద్రం లాంటివాడు. నీరు ఉంటుంది, కానీ తాగటానికి యోగ్యం కాదు. అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యం. అందుకే భగవద్జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం. అట్లా శ్రీకృష్ణుడు వరమిచ్చి భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించారు. ఇక్కడ మనం ముఖ్యంగా శ్రీ విష్ణు సహస్రనామ జపం, ధ్యానం వల్ల భయం తొలగుతుంది, శుభం కలుగుతుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.